మా పార్టీ అధ్యక్షుడు ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది. అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టిలో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి. దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 సభలు జరుగుతాయి. ఏంటంటే గతంలో 4 జిల్లాలలో సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట ఇవి జరుగుతాయి. వీటినంతా రాష్ట్ర వ్యాప్తంగా వారు రూట్ మ్యాప్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ సమావేశాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని మొదటి రోజు ఇడుపులపాయలో దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బస్ యాత్ర మొదలై సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 28వ తేదీ నంద్యాలలోను 29 ఎమ్మిగనూరులోను 30 లేట్ 30th ఉందా లేదా? గుడ్ ఫ్రైడే 31st కదా. 30 గుత్తిలోను 31 హాలిడే ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉండొచ్చు. ఆ తర్వాత పీలేరులో 2వ తేదీ సభ ఉంటుంది. 3-4 తేదీల్లో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. ఈ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీతో వారి సభలన్నీ కూడా వారి బస్సు యాత్ర కూడా ముగించి వారు నెల్లూరు జిల్లాకు వెళ్తారు. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాయలసీమ ప్రాంతంలో బాగా అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాని కోసమే ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం. తప్పకుండా ఇది విజయవంతం కావాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా కష్టపడి పనిచేసేది కాకుండా విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను.